గొర్రెలు కొని తీసుకొని పోతున్నట్టున్నారు. సో బండికి వేసుకుంటున్నారు జీవాలు. తిప్పుకొని పోతున్నారా కొని తీసుకొని పోతున్నారా? కొన్నారా? ఎలా పడింది నా జత? 20,300కు జత పడిందంట. ఇటు పక్క నుంచి దూరం కనిపిస్తుంది. కొన్నదానికి మీకే లాస్ అవుతుందా? సో దగ్గర నుంచి వెళ్ళడానికి పోతే అవి దూరంలో ఉన్నాయన్నమాట, కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సో గంటలు తీసేస్తున్నారు. సో చూద్దాం, ఇటుపక్క బయటకు ఉన్నాయి జీవాలు, అటుపక్క కూడా ఒక బండికి ఎత్తుతున్నారు, అది చూసుకొని వద్దాం ఒకసారి పోయేసి. ఇవి 25,000కి అమ్మారంట. ఇవి పిల్లలు ఏం లేవంట. దగ్గర నుంచి చూద్దాం. అటుపక్క నుంచి వచ్చి అడిగాను నేను. సో ఇప్పుడు చూడొచ్చు మీరు, 25,000కు ఈ బ్యాచ్ అమ్మేస్తున్నారు. బండికి ఎత్తుతా ఉన్నారు. ఇంకా 25,000 మీద అమ్మేస్తున్నారు ఈ బ్యాచ్. పొదంపాటివి అన్నీ కనిపిస్తా ఉన్నాయి. ఎన్ని గొర్రెలన్నా? 30 గొర్రెలు 25,000 మీద జత అనేది అమ్ముడుపోయి ఉన్నాయి ఈ బ్యాచ్. సో ఆ కార్నర్కి వెళ్ళాలి. అటుపక్క చాలా కట్టలు ఆగి ఉన్నాయి, ఇటుపక్క బళ్ళకి ఎత్తేస్తున్నారు కొన్ని. అక్కడ ఒక బ్యాచ్ ఉంది, దాన్ని చూద్దాం. ఏంటంటే బండికి ఎత్తుతున్నట్టున్నారా ఏందో అది చూద్దాం ఒకసారి. సో ఈ బ్యాచ్కి ఏదో బేరం జరుగుతున్నట్టుంది, చూద్దాం. చాలా మంది నిలబడుకొని ఉన్నారు ఇక్కడ. ఎంత బేరం అవుతుందో ఏందో చూద్దాం. రెండే పట్టుకొని ఉన్నారు, మొత్తం కట్ట బేరం అయితే జరగటం లేదనుకుంటా. కట్ట బాగా పెద్దదే ఉంది. జనాలు అయితే చాలా మంది ఉన్నారు, ఏం బేరం అయితే ఏం కనిపించటంలా. సో 30 గొర్రెలు పట్టుకుంటున్నారంట దీంట్లో నుంచి. ఈ బండికి వేస్తున్నారు ఇప్పుడు 25,000 మీద జత. అదే అనుకుంటున్నాను నేను కూడా. కట్ట పక్కన చాలా మంది ఉన్నారు జనాలు, కొనేవాళ్ళు ఎవరు కనపడలేదు. 25,000 మీద జత గొర్రెలు, 30 గొర్రెలు దీంట్లో నుంచి పట్టుకుంటున్నారు. ఈ రోజు కట్టలు చాలా పెద్ద పెద్ద కట్టలు వచ్చినాయి. నా కట్టలు మాత్రము మామూలుగా 20, 30 అలాంటి కట్టలు కాకుండా ఈరోజు 80, 100 అలాంటి కట్టలు చాలా బాగానే వచ్చినాయి ఈరోజు, పెద్ద కట్టలు. ఇవేనే నా గొర్రెలు కట్ట 80 గొర్రెలు చూసారు కదా. ఈరోజు ఇలాంటి కట్టలు ఎక్కువ కనిపించాయి. 100, 80, 70 ఇలాంటి కట్టలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అక్కడ కూడా ఏదో బేరం జరుగుతున్నట్టుంది, ఆ కట్టకాడికి వెళ్దాం. సో దీంట్లో పిల్లలు అయితే ఏం కనిపించటం ఇట్లా. సో అన్నది అక్కడ ఉన్నారు, అన్న ఫోన్ మాట్లాడుతున్నారు. ఈ లోపల మనం ఒకసారి ఇక్కడ తిరిగేసి వద్దాం. ఏం చెప్పినారు దారం ఇది? ఆయన ఫోన్లోనే ఉన్నాడు ఆయన. పిల్లలు చిన్న పిల్లలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి అడుగుదాం మనం. 80 గొర్రెలు ఉన్నాయన్నమాట కట్ట. ఇలాంటి పెద్ద కట్టలు చాలానే వచ్చి ఉన్నాయి. ఏం చెప్పినారు నా దారం ఇది? ఫోన్ ఆపలేదు ఇంకా. సో 80 గొర్రెలు ఉన్నాయి. పిల్లలు ఎన్ని ఉన్నాయనేది ఆయన చెప్పలేదు. 30,000 అనేది బేరం చెప్తా ఉన్నారండి. పెద్ద కట్టే ఉంది ఇది కూడా. 30,000 అనేది బేరం చెప్తా ఉన్నారు. అలాగే అటుపక్క ఈ కట్ట ఉంది కదా, ఈ కట్టకు బేరం అవుతున్నట్టుంది. గొర్రెలు సైజులు ఉన్నాయి దీంట్లో కూడా. ఒక్క గొర్రె పట్టుకొని ఉన్నారు. జనాలు చూస్తే ఇంతమంది ఉన్నారు, ఏం అర్థం కావటం లేదు. ఒక్క గొర్రె కొంటున్నారా? 20 గొర్రెలు. 20 గొర్రెలా? ఎంత చెప్తున్నారా? 20 గొర్రెలు 10 పిల్లలు 35,000. ఎన్ని పిల్లలన్నా? 20 గొర్రెలు 10 పిల్లలు. 20 గొర్రెలు 10 పిల్లలు 35,000. సో గొర్రె బాగుంది. అది విత్తన పొట్టేలు ఎంత చెప్పినారనా? 35,000 పొట్టేలు చెప్పినారు. ఒక పొట్టేలు బ్రీడర్ తీసుకుంటాను. ఎందుకు తీసుకున్నా? ఈ రోజు మాటలు రావటం లేదా సంత గురించి చూస్తే? పోతు ఎంత చెప్తున్నా చెప్పు. పోతు ఎంత చెప్పినారు? అదా పోతు పొట్టేళ్ళు ఎంత చెప్పినారా? పొట్టేళ్ళు 30,000కి చెప్పినారా? కొనేసారా? చెప్పినారు, ఇంకా తీసుకోవాలా. పొట్టేళ్ళు కూడా బాగానే ఉంది ఇది సైజు. 20 అమ్మారు నా దీంట్లో. ఎంత పడిందా? ఎంత పడింది? 32,000 మీద. ఈ కట్ట కూడా బాగానే ఉంది. సో మంచి కట్టలు ఎక్కువ బాగా కనిపించే వాటినే మనం ఫోకస్ చేసాము ఈ రోజు వీడియోలో. ఈసారి మీకు నష్టం ఏదైనా వస్తే నన్ను కలవండి. గేట్ కాడే కూర్చొని ఉంటా. ఈ గేట్ కాడే కూర్చొని ఉంటానా? అక్కడ వచ్చేయండి అందరూ. అలీఖాన్ అన్న. సో ఇది బ్రదర్, అవతల పక్క ఇంకా ఉంది మార్కెట్, చాలా ఉన్నాయి. ఏంటంటే అమ్ముడు పోతా ఉండేటప్పుడు మనం నిలబడేసి పక్కన నిలబడి ధర వినేసి ధర మీకు చెప్తా ఉంటే బాగుంటుంది. ఇక్కడ ప్రస్తుతానికి అమ్మకాలు లేవు, ఖాళీగా నిలబడుకొని ఉన్నాం.
ధరలు మాత్రం ఏమాత్రం మారటం లేదు. అలా ఖాళీగా నిలబడుకొని ఉన్నప్పుడు అన్న ఈ జత ఎంత పడుతుంది, ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని పిల్లలు ఉన్నాయి అనేసి అడిగినప్పుడు కొద్దిగా ఇసుక్కునేది అలా ఉందన్నమాట. సో అందువల్ల మాట్లాడటం లేదు. అవి అయితే ఫామ్లో నుంచి వచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఇన్సూరెన్స్ ట్యాగ్లు అన్నీ వేస్తున్నారు, ఫామ్ లోపల నుంచి వచ్చినట్టున్నాయి ఇవి. సో అక్కడ ఒక 2 కట్టలు అయితే చాలా బాగున్నాయి. ఈరోజు గొర్రెలు అయితే చాలా బాగున్నాయి. కట్టలు మీరు చూసారు కదా, 28,000కి పైనే బేరం అనేది కనిపిస్తున్నాయి మనకు. ఆ 2 కట్టలు ఉన్నాయి. గొర్రెలు అయితే చాలా బాగున్నాయి. అవి బేరం 30,000 పైనే ఉంటుంది. ఈ కట్ట కానివ్వండి, ఆ కట్ట కానివ్వండి. వద్దు వెళ్ళిపోదాం అనుకుంటూనే గొర్రెలు చూసుకుంటా నడిచి వచ్చేసానిట్టు అలా ఉన్నాయి గొర్రెలు ఇవి. అడుగుదాం ఒకసారి ఎంత చెప్తున్నారు అనేది. ఈ 2 కట్టలు చూసి ఆపేస్తాను. మీరు మధ్యలో చూసారు కదా ఎన్ని కట్టలు నిలబడి ఉన్నాయి అనేది. గొర్రెలు అయితే ఆగి ఉన్నాయి కానీ బేరాలు అయితే మారటం లేదు. ఈ గొర్రెల కట్ట బాగుంది. ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయి అడిగి తెలుసుకున్నాం ఒకసారి. ఎన్ని గొర్రెలు ఉన్నాయి బాబాయ్ ఇవి? 29. దీంట్లో నుంచి ఏదైనా అమ్మారా? ఇదేనా కట్ట మొత్తం? కట్టే ఇదేనా? ఏం చెప్పినారు బాబాయ్ బేరం ఇది? 32,000 చెప్తాను. సో చెప్పాను కదా, గొర్రె అక్కడి నుంచి చూడడంతోనే బాగా కనిపిస్తూ ఉంది. పిల్లలు ఒక 5 ఉన్నాయి బాబాయ్. 3 పిల్లలే ఉన్నాయి. 32,000. 32,000 గొర్రెలు పొదుగులు చేస్తున్నాయి. సో 32,000 అనేది బేరం చెప్తున్నారు. గొర్రె బాగా కనిపిస్తుందంటే అది చాలామంది ఎక్కువ మంది అలాంటివి కొంతమంది ఎక్కువ ఇష్టపడతారు. సో 32,000 అనేది బేరం ఉంది ఈ కట్ట. సో ఇక్కడ 2గా విడదీసేస్తున్నారు, అమ్మేసినట్టున్నారు ఇది. ఈ కట్ట కూడా బాగుంది. అక్కడి నుంచి చూడగానే ఆ కట్ట 2 కట్టలే కనిపించాయి, అమ్మేసినట్టున్నారు. చూద్దాం. 2 ఒకటేనా? 2 ఒకటేనా? విడదీసేస్తున్నారంటే అమ్మేశారా? అమ్మలేదు, నీళ్లు ఉండేలా ఆగి ఉన్నాయి. ఎలా చెప్పినాను బేరమా? 29,000. 29 పిల్లలు ఏం లేవు. పిల్ల గొర్రె ఇంకోటి ఖాళీ ఒకటి వేసుకుంటాం కానీ చెప్పు రేటు. 3 గొర్రెలేనా? 3 గొర్రెలు కొంటారంట. అచ్చా, 29,000 అనేది బేరం చెప్పినారండి ఇది. ఈ గొర్రెలు కూడా పర్వాలేదు. సో 29,000 అనేది పేరు చెప్పినారు. దీంట్లో రంగులు ఎక్కువ ఉన్నాయి, ఎర్రయి నల్లయి ఎక్కువ ఉన్నాయి. కానీ జుడిపి గొని కూడా మనకు చాలా బాగా చూడి 29 అనేది బేరం. అది అవతల పక్క ఒక ఉంది, ఆ కట్ట చూపించి ఉంచేసేద్దాం మనం. అది కూడా పైకి పైన ఉంది ఆ కట్ట కూడా. ఈ కట్టను చూపించేద్దాం. ఇక్కడ ఇంకా వర్షాలు పడలేదండి. వర్షాలు పడితే ఈ కాలుకుంట్లు, నోటి పుళ్ళు ఇవన్నీ వస్తాయి. ప్రస్తుతానికైతే మన దగ్గర ఏం లేదు, వర్షం పడటం లేదు. గొర్రెలన్నీ చాలా బాగానే కనిపిస్తున్నాయి. పల్లెల్లో ఉండేటివన్నీ కూడా. ఆ సంత మొత్తం ఆగిపోయింది, దొరకటం లేదు. జత 12,000 కావాలంట. నేనే నయమే అయితే, నాకైతే 20,000 కావాలంటున్నారా? వస్తున్నా, అటుపక్కగా వస్తున్నా, అట్టే వస్తున్నా మీ దగ్గరికి. ఇది ఈనట్టుంది ఇప్పుడు. సో ప్రస్తుతానికి వర్షాలు లేవు కాబట్టి ఖాళీ కుంట్లు కానివ్వండి, నోటి పుళ్ళు కానీ అలాంటివి ఏం లేవు మందల్లో, ఊర్లలో. ఇది అడుగుదాం ఎన్ని వస్తున్నాయనేసి. చెప్పండి అన్న, ఎన్ని గొర్రెలు తెచ్చారు ఈ రోజా? మీరు తెచ్చిన అయితే 22, 23 కడుతున్నాడా? ఆడు చూస్తేమంటే 40,000, 50,000 చెప్తున్నారు. 40,000, 50,000 చెప్తున్నారు. దాని గురించే చెప్పుకుంటా వచ్చా వీడియోలో ఈ రోజు మొత్తం ఎక్కువగా. ఆగిపోయింది. మన కట్ట ఎన్ని తెచ్చారు ఈ రోజా? 50 తెచ్చినాం. ఎన్ని అమ్మారా? 10 అమ్మారు. అదే అవుతుంది సంత మొత్తంలో. పట్టుకున్న గొర్రెలు పట్టుకుని మొత్తం 50 కట్ట తీసుకుంటే వేరే లెక్క ఉంటుంది. నచ్చిన గొర్రెలు 10-15,000 అట్లా అడుగుతా ఉన్నారు. సో బేరాలు అయితే అటు ఇటు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడైనా 21,000కి 21,000కి ఎక్కడ ఇస్తారులే కానీ మీరా? ఇచ్చేస్తానంటారు 21,000కి. సరే, రేపు వారం వస్తే మిమ్మల్ని చూపిస్తాను. వచ్చేసి ఇక్కడ వీళ్ళనే ఉంటారు, వీళ్ళిద్దరిని పట్టుకోండి అని చెప్తాను. 21,000కి ఇచ్చేస్తారా? ఇచ్చేస్తారంటనా 21,000కి? వచ్చేయండి, మీరు తెలిసిన వాళ్ళే. ఇంటికాడికి తీసుకొని వెళ్ళిపోతాను నేను. సో అదే అంటున్నా, తెలుసు కదా నెంబర్, ఎందుకు నేరుగా ఇంటికాడికి తీసుకుని వచ్చేస్తా. సో ఇదండి మార్కెట్ వచ్చేటప్పటికి ఈరోజు. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. సో ఆల్మోస్ట్ 30,000 పైగానే కనిపిస్తూ ఉన్నాయి. 28,000 కాడి నుంచి స్టార్టింగ్ కనిపిస్తున్నాయి. ఇంకా మీరు దూర భారాల నుంచి వస్తే నేను చెప్తున్నాను కదా, 50లో నుంచి 10 పట్టుకుంటున్నారు. మీరు మంచి క్వాలిటీ గొర్రెలు ఎత్తుకుతా ఉన్నారు. అందుకనేసి నేను చెత్త అంతా చూపించటం లేదనమాట. బాగుండే గొర్రెలు మాత్రమే చూపిస్తా ఉన్నాను వీడియోస్లో. ఆయన ఆశను కూడా చాలా ఉంది, కానీ ఆరంభించాం మనకి వెళ్తే.